ప్రాంతీయ పార్టీల్లో అంతా అధినేత ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అది పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా. జాతీయ పార్టీల్లో చాలా వరకు ఆ పరిస్థితి ఉండదు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా వరకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టైల్నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అచ్చం ప్రాంతీయ పార్టీలా నడుపుతున్నారనే అభిప్రాయం ఎక్కువ మంది కాంగ్రెస్ నేతల్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చింది. రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో రైతులకు 9,000 కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నట్లు ఈ ప్రకటన సారాంశం. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోటోలు వేశారు తప్ప సీనియర్ మంత్రి, సీనియర్ నేత అయిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోకు కూడా చోటు దక్కలేదు. అందులో ఒక తుమ్మల నాగేశ్వరరావు విషయంలోనే కాదు, గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో ఆయా శాఖల మంత్రుల ఫోటోలకు చోటు లేకుండా కేవలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు మాత్రమే వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ను కొనసాగించారు. గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అచ్చం ఇదే మోడల్ ఫాలో అయ్యేవాళ్ళు. ఒక కేసీఆర్ ఫోటో తప్ప ఇతర మంత్రుల ఫోటోలకు ప్రభుత్వ ప్రకటనలో చోటు దక్కేది కాదు. బీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి అంతా నడిచిపోయేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ మోడలే నడుస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రాంతీయ పార్టీ తరహాలో మంత్రులను విస్మరించి ప్రభుత్వం అంటే తానే అన్నతందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇది ఒక్క ప్రకటనల విషయానికే పరిమితం కాలేదు. పలు కీలక శాఖల విషయాల్లో కూడా నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగానే సాగుతున్నాయని, 1-2 శాఖలు మినహా పలు కీలక శాఖల విషయంలో కూడా గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనే చర్చ అటు మంత్రివర్గ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే పలు కీలక శాఖలకు చెందిన అంశాల్లో ప్రైవేట్ టీములు కూడా పనిచేస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం బలహీనంగా ఉండటం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి కలిసి వస్తుందనే వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. అందుకే గతంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చూపించిన తరహాలో రేవంత్ రెడ్డి దూకుడు చూపిస్తున్నారని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏ కాంగ్రెస్ సీఎం చేయని రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతోటి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా ఆ పార్టీ నాయకుల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రం కోసం, రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు సాధించడం కోసమే పెద్దన్నగా మోడీని గౌరవిస్తున్నానని, ఆయనతో కలిసి పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నా కూడా అసలు ఎజెండా వేరే ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.